రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ. దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. పబ్లిక్ హాలిడే కావడంతో డీజే పాటలకు డాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల హరివిల్లుల్లో ఆటలతో ఘనంగా హోలీ జరుపుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. రైట్, మరి హైదరాబాద్ లో హోలీ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఉదయం నుంచి చూస్తే అయితే హైదరాబాద్ లో మొత్తం సందడిగా మారిందనే చెప్పాలి. అంటే ఏ ఫెస్టివల్ చేసుకున్నా కానీ ఇంత సందడిగా ఉండకపోవచ్చు, కానీ హోలీతో మాత్రము ఎంతో సందడిగా అనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా మాత్రం అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి అపార్ట్మెంట్స్ లో కూడా చూస్తే ఇదే విధంగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దానితో పాటు బయట జరిగే మనకు ఈవెంట్స్ కూడా పెద్ద ప్రాధాన్యత అని చెప్పాలి. ఒకప్పుడు చూస్తే హోలీ ఓన్లీ గల్లీలలో మాత్రమే చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మనకు పెద్ద ఎత్తున ఇలాంటి ఆర్గనైజర్స్ ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది బయట ఈవెంట్స్ చేసే వాళ్ళు అయితే డిఫరెంట్ థీమ్స్ తో వాళ్ళు ఈవెంట్స్ జరుపుతూ ఉన్నారు వాళ్ళు. అయితే చాలా మంది ఆర్గనైజర్స్ కూడా పోటాపోటీన ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనికి ఇంకా పబ్లిక్ హాలిడే కావడంతో మాత్రము చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ హోలీ సెలబ్రేషన్స్ లో. బయట జరిగే ఈవెంట్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ లో ఇంటి దగ్గర జరిగే ఈవెంట్స్ కైనా వాళ్ళు కండక్ట్ చేసుకునే ప్రోగ్రామ్స్ కైనా అవ్వచ్చు. ఒకప్పుడు మన చిన్నతనంలో చూస్తే అయితే ఓన్లీ మన గల్లీలలో మాత్రమే ఆడేవాళ్ళు, కానీ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్ది ట్రెండ్ ని కూడా సెట్ చేస్తున్నారని చెప్పాలి. అయితే హైదరాబాదీ వాసులే కాకుండా చాలా రాష్ట్రాల వాళ్ళు అందరూ ఏకమయ్యి ఐక్యతతో మాత్రం ఈ హోలీ సంబరాలను ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒకప్పుడు హోలీకి పాటలు అలాంటివి ఏమి ఉండకపోతుంటాయి, కానీ ఇప్పుడు అయితే ఈ జనరేషన్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం డాన్స్లు కేరింతలతో మాత్రం హోలీని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా మనకు గల్లీ నుంచి డీజే పాటలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఓన్లీ వాటర్ తో ఆడేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే అయితే రెయిన్ డాన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. షీలా ఎంతో అద్భుతంగా మాత్రం హోలీ చేస్తున్నారు. ఇదే హోలీ సంబరాలు ఇంకా సాయంత్రం వరకు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం వరకు కూడా ఈ హోలీ సంబరాలు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఏజ్ తో సంబంధం లేకుండా, ఏజ్ అనేది ఒక తేడా లేకుండా మాత్రం చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చి హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు యూత్ తోని. ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ తోని వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఎంతో ఇష్టంగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఇక్కడ మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళనైతే మాట్లాడిద్దాము. అంటే ఇక్కడ ఏజ్ కి సంబంధం లేకుండా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని ఎంతో ఇష్టంగా అయితే హోలీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. హ్యాపీగా ఉందమ్మా. ఫస్ట్ టైం నేను రావటం ఇక్కడికి. వస్తాను, దూరంగా ఉంటాను, కానీ ఇలా ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం నాకు ఇక్కడికి. ఇలా ఏజ్ కి సంబంధం లేకుండా చాలా మంది వచ్చి అయితే వాళ్ళు హోలీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. ఫస్ట్ టైం కూడా వచ్చి ఎంతో మంది ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ హోలీ అంటేనే అందరికీ ఒక ఇష్టమైన పండుగ అని చెప్పాలి. ఇలా థ్యాంక్ యూ సుప్రియ.